వాలేకుమ్ అస్సలాం. ఎవరు? కబీర్ ఎమ్మెల్యే గారు నటనిచ్చి విషయం చెప్పు కాక. జనాబ్, పాకిస్తాన్ నుంచి ఏడవకు కాక. నువ్వు చెప్పమ్మా, ఏంటి విషయం? అది వాపా బేటా, మేం పాకిస్తాన్ లో చేస్తున్న వ్యాపారాల్ని వదిలేసి ఇక్కడికి వస్తే. నాకు అర్థమైంది. మీరు 30 ఏళ్లుగా పాకిస్తాన్ లో వ్యాపారం చేస్తూ చివరి దశలో బంధువులతో కలిసి ఉందామని పిల్లా జల్లాతో సహా అక్కడ ఉన్నవన్నీ అమ్మేసి ఇక్కడికి వచ్చారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో మిమ్మల్ని పాకిస్తాన్ పౌరులు అంటోంది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమో అక్కడ కాలు పెడితే బయటకు గెంటేస్తాం లేదా జైల్లో పెడతాం అంటోంది. కదూ? అదేగా మీ సమస్య. మనం ఢిల్లీలో మన డిప్యూటీ మినిస్టర్ కి ఒక అప్పీల్ ఇద్దాం. నేనంటే అతనికి భయం. నా మాట వింటాడు. షరీఫ్ సాబ్, ఇప్పుడే ఫ్యాక్స్ చేయాలి. వీళ్ళు చూసుకుంటారు. నీ బీవీనా? హాజీ. బంగారంలా చూసుకోవాలి సాబ్. జలాలుద్దీన్. హా జనాబ్. జలాలుద్దీన్. జనాబ్. ఎవరిని అడిగినా నువ్వు నీ ఈ సవాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇంటి ముందు నుంచోబెట్టావు. జనాబ్, మన కబీర్ ఎమ్మెల్యే గారు ఉత్తరం ఇచ్చారు. అయితే తీసుకెళ్ళివు ఆ పుండాకోర ఎమ్మెల్యే గాడికి. ఏం చటర్జీ, చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగాయా? జాస్మిన్ చెప్పే ఉంటుందే డీటెయిల్డ్ గా. ఇదిగో ఇదే మచిలీపట్నం కాకినాడల మధ్య తీరంలో ఈ హైదర్ అలీ నిర్మించే మాయా నగరం. కోస్ట్ లైన్, పోర్ట్. ఇక్కడ పోర్ట్ టౌన్షిప్. ఇది మచిలీపట్నం సీపోర్ట్ కంపెనీ వాళ్ళు కడుతున్నారు. ఆంధ్రదేశంలో ఇదే మొట్టమొదటి ప్రైవేట్ సీపోర్ట్. ఇది సాధించగలిగామంటే మాత్రం నాకు మీకు సొంతమైన ఈ ఓడరేవు ద్వారా మాదక ద్రవ్యాల్ని, ఆయుధాల్ని, తీవ్రవాదుల్ని, విస్ఫోటక వస్తువుల్ని, చట్టం నిషేధించిన వాటన్నిటినీ దిగుమతి చేస్తాం, ఎగుమతి కూడా చేస్తాం. ఇలాంటి సమయంలోనైనా కాస్త ప్రశాంతంగా చిరునవ్వులు చిందించవయ్యా బట్టతల. సో దిస్ ఇస్ ద డీల్. మతకల్లోలో జరిగిన వార్షిక దినం రావడానికి 2 వారాల ముందే పూర్ణానందం మనుషులు మచిలీపట్నం చుట్టుపక్కలున్న ముస్లింసిల్లన్నీ తగలపెడతారు. ప్రతీకారంగా కాలా పురోహిత్ ఖాన్ తయారు చేసిన యువసేన అనబడే మన గుండాలు కాకినాడ చుట్టుపక్కలున్న తీర ప్రాంతాల్లో వ్యతిరేకిస్తారు, రెచ్చిపోతారు. తర్వాత ఒకదాని వెనుక ఒకటిగా బాంబులతో, విధ్వంసాలతో ఆ ప్రాంతం అల్లకల్లోలమైనప్పుడు సహాయ కేంద్రాల నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి జీవితాన్ని ప్రారంభిద్దామనుకునే వాళ్ళు సుఖంగా అక్కడ బతకలేవని శాశ్వతంగా పారిపోతారు. మనం సృష్టించిన ఈ గొడవలకి పరిష్కారం లేక మచిలీపట్నం కాకినాడల మధ్య ఉన్న సముద్ర తీరమంతా జనజీవనం లేక బంజర్ నేలగా మారిపోతుంది. హిందువుల స్థలాలు మీ బ్రహ్మసేవా సంస్థలు, ముస్లింసు అన్ని మామత సంస్థలు అతి తక్కువ ధరకి కొంటాయి. గజం 10,000, 20,000 ఉన్న భూముల్ని 10కి 25కి మనం కొంటాం. అలా ఆ భూములన్నీ మన చేతికొచ్చినప్పుడు అవి మొత్తం ఏకంగా మన సీపోర్ట్ కంపెనీ కొంటుంది. ఆ కల్లోలం ద్వారా కోట్లాది ఆస్తి సొంతం చేసుకున్న ఈ సీపోర్ట్ కంపెనీలో ముఖ్యమంత్రి గారు చటర్జీ గారు, పూర్ణానంద శాస్త్రి గారు, రాజేష్, జాస్మిన్లతో పాటు నేను పార్ట్నర్స్. కదు పూర్ణానంద? తథాస్తు. తథాస్తు. సాయంత్రం 6 గంటలకి పబ్లిక్ గార్డెన్స్ లో హిందువుల రక్తం ఉడికిపోయేలా శాస్త్రి గారు చేస్తారు అద్భుత ప్రసంగం. కదూ? వెళ్ళు. చటర్జీ, క్యారీ ఆన్. నేను ఫోన్ చేస్తాను. అలాగే. ఇంకేమైనా వివరాలుంటే వెంటనే తెలియచేయి ఉదయ్. ఓకే? జాస్మిన్, ఏమైంది? కన్ఫర్మా? ఎస్ రాజేష్, కన్ఫర్మ్. హీ ఈజ్ మిస్సింగ్. నిన్న రాత్రి నుంచి. సో కస్టమ్స్ క్లబ్ లో రమ్మీ గేమ్ 6వ రౌండ్ ఆడుతూ షో చేసి బాత్రూమ్కి వెళ్ళిన దేవరాజ్ ఇప్పుడు ఏమైపోయాడు? అదృశ్యమైపోయాడు ఉన్నట్టుండి. వాడి ఉంపుడు గత్తలందరికీ ఓసారి ఫోన్ చేసి చూసావా? హాన్ జనాబ్. అదిగా జనాబ్. ఒకవేళ దేవరాజ్ పట్టుబడ్డా వాడికి ఏ వివరాలు తెలియవు. కాకపోతే వాళ్ళ టార్చర్ తట్టుకోలేక జాస్మిన్ పేరు నా పేరు చెప్తే చెప్పొచ్చు. దట్స్ ఆల్. ఒకవేళ నీకో నాకో జాస్మిన్ కో ఈ నేరాలతో సంబంధం ఉందని వాడన్నా వాడు చెప్పింది సాక్ష్యంగా చెల్లదు, కోర్టు ఒప్పుకోదు. ఎస్. దెన్ రిలాక్స్. ఖాన్జీ, ఆప్కా టర్న్. సో నువ్వన్నట్టు దేవరాజు మాటలను బట్టి చూస్తే వాడిని డబ్బుతో కొన్నది ఉదయం శెట్టి. హైదర్ అలీ ప్రాణరక్షకుడు, ఆంతరంగికుడు, వాడి వ్యూహారచనలకు సహాయకుడు వాడే. హైదర్ అలీ మనసుకు నచ్చింది, నమ్మకమైంది జాస్మిన్. వాళ్ళిద్దరే వాడి కవచాలు. అవునా? సో
భరత్, ఇక నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. బాబా హత్య వెనక ఉన్నవాళ్ళు, ఆ కుట్ర పన్నిన వాళ్ళు హైదరాలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఐ వాంట్ దెమ్ అరెస్టెడ్. వీలైతే ఈ రోజు రాత్రే. నే చెప్తా సీఎంకి. యు గో హెడ్. నో సార్. వాట్ ద హెల్? సార్, హైదర్ అలీనే కాదు, ఏ ఒక్కడిని అరెస్ట్ చేయలే ఇప్పుడు మనం. భరత్, ఏంట్రా నువ్వు చెప్పేది? సింపుల్ సార్. మెహదీపట్నం బాబాని చంపింది కాలా పురోహిత్ ఖానేనని మనం నిరూపించాలి విత్ రాక్ సాలిడ్ ప్రూఫ్. బట్ ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలిసినా సాక్ష్యాధారాలతో మనం ఇప్పుడు ప్రూవ్ చేయలేం. యూ నో బెటర్ సార్. మెహదీపట్నం బాబా హత్య కేసులో హైదర్ అలీ నిందితులని ముద్ర వేసి అరెస్టు చేసి కోర్టుకి తీసుకెళ్తే ఏకధాటిగా ఒక వారం ఛానల్స్ లో, పత్రికల్లో, ప్రైమ్ న్యూస్ గా ఫ్రంట్ పేజీల్లో ఏకిపారేస్తారు. దేశమంతటా సంతల్లో, క్లబ్బుల్లో క్రూర మృగాలు లాంటి కొన్ని రాజకీయ నక్కలు పళ్ళికిలిస్తూ వెర్రి కూతలు కోస్తాయి. చివరికి వాడు అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టుకుని దళారుల ద్వారా రాయబారాలు చేయించి అందరినీ డబ్బుతో కొని పారేస్తాడు ఆ హైదర్ అలీ. మీడియా, నాయకుడు, సర్కారు వారి లీగల్ మిషనరీ, అడ్వకేట్ జనరల్, ప్రాసిక్యూషన్, పోలీస్, ప్రజా సంక్షేమ పథకాలు, భరణాలు, ఎనీథింగ్. దేనికైనా పర్సెల్ బోర్డు తగిలించుకున్న ఈ స్వతంత్ర భారతదేశంలో న్యాయమూర్తులు న్యాయస్థానాలే కాదు, ఈ వ్యవస్థే పాదాల ముందుకొచ్చి తలవచ్చుతుంది సార్ హైదరాబాద్ లాంటి గుట్లేలకి. చివరికి మీరు, నేను ఏనాటికైనా ఏ ప్రభుత్వం అయినా మేలు చేయకపోతుందని ఆశతో మోసపోయే ఈ జనం వెధవలమవుతాం. అది జరగకూడదు సార్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద బ్యాటిల్. ఒక వెంట్రుక వాసి కూడా మిస్టేక్ జరగకుండా ఈ కేసుకి ఆధారాలు సాధించాలి. అంతవరకు మనం ఎదురు చూడాలి. We will wait in patience until he makes a move. Good night, sir. హాయ్. చూసారుగా, భరత్ చంద్ర కూతుర్ని ఎవ్వరికీ లొంగదు. గడుక్క. రైట్. మేడం హేమా విశ్వనాథ్. అది సరే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మేడం ప్లీజ్. నేను భరత్ చంద్రని చూడాలన్న ఉద్దేశంతో వచ్చానే గాని గొడవ చేయడానికి కాదు. అనవసరంగా బెదిరిపోయింది పాపం, తల్లి లేని బిడ్డ. ఏమంటావు? హేమకి తెలియదనుకుంటాను ఇందుమతి గురించి. రైట్? చంపేశారు. కూరిపెట్టింది భరత్ చంద్రకి, కానీ చచ్చింది పాపం ఇందుమతి. భరత్ చంద్ర కేసు వాదించి ఇందుమతి వచ్చేప్పుడు కోర్టు ముందే భూమ్ 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 అని తూట్లు తూట్లుగా కాల్చేశారు. భరత్ చంద్ర చూస్తుండగానే పీకాడ భరత్ చంద్ర. నో! ఇప్పుడు కూడా తనకి పెట్టిన గురి తప్పిందని నువ్వు అనుకుంటున్నావా? గురి పెట్టింది ఇద్దరికి. ఫైనల్ వార్నింగ్. మరోసారి తను ఈ హైదర్ అలీ విషయంలో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోను, గిల్లవతల పారేస్తావు అని చెప్పాలి. మంచిగా మనసు మార్చుకుంటేనే బతుకుతావు. ఏదో కంగారు కనిపిస్తోంది జనాబ్ హైదర్ అలీ హసన్ ముఖంలో. మృగరాజును చూసి బెదిరిన గజరాజులా. ఎస్, సర్ప్రైజ్డ్ టు సీ ఎ షెల్ షాక్డ్ భరత్ చంద్ర. ఎంత గుండె ధైర్యం కలవాడికైనా నిన్న సంఘటన కాస్త భయపెడుతుంది. గెట్ లాస్ట్. నో, ఇప్పుడు నువ్వు నవ్వే ఆ నవ్వుంది చూడు, నిన్నెవ్వరూ ఏం చేయలేరనుకునే నీ అహంకారం. ఈ రోజు అలా నవ్వటానికి నీ మొహం ఇంకా మిగిలింది అంటే ఈ జనాబ్ హైదర్ అలీ హసన్ దయ, నా భిక్ష, నా ఔదార్యం, నా దానం. ఇట్స్ మై బ్లడీ చారిటీ దట్ యు ఆర్ స్టిల్ అలైవ్. బట్ ఇంకొక్కసారి నీ గుండెల్లోకి తూటాలు దించాల్సిన పరిస్థితే వస్తే మళ్ళీ ఇలా నవ్వటానికి అవకాశం ఇచ్చే విశాల హృదయం ఈ జనాబ్ హైదర్ అలీకి లేదు. మైండ్. ఇప్పుడు నీ ముఖంలో ఆ నవ్వు కనిపించకుండా పోయింది చూడు. ద స్మైల్ దట్ యు డిడ్ంట్ హ్యావ్ ద స్పైన్ టు స్మైల్. ఆ నవ్వు ఆగటానికి సిద్ధమైన నీ శ్వాస ఇక ఈ నిమిషం మొదలు నీ జీవితమంతా నా దానమని మర్చిపోకు, నా దయని మర్చిపోకు, నా భిక్షని మర్చిపోకు. నీ తుచ్చ ప్రాణాన్ని just take it and get lost.